నిన్నటి వీడియో చూసి నవ్వుకున్నారు కదా సాఫ్ట్వేర్ జాబ్ గురించి. ఇవాళ తీసే వీడియో కంటెంట్ సూపర్గా ఉంటుంది, చూసేయండి, నవ్వుకోర్రి. ఏంది రాజన్న గట్లా నవ్వుతున్నావు ఇవాళ? చెప్పన్నా రా శ్రీకాంత్గా, నీకు చెప్పకుండా చెప్తారా శ్రీకాంత్గా? ఎందుకు అన్నకి ఇట్లా చెప్తున్నావు? ఏమైంది చెప్పే అన్న. అటు చూడు అన్న, అటు చూసిన ఏం కనిపిస్తలేదే? మంచిగా చూడరా, ఇప్పుడు కనిపిస్తా చూడు. పొద్దు పొద్దున పని పెట్టింది, ఇదేం పనో ఏమో. అన్న నైట్ వేసుకుంది, ఏముంది అన్న అలా? అరే నైట్ వేసుకున్నా సింపుల్గా తీసేస్తున్నావు ఏందిరా? చిన్నపిల్లలు బడికినట్టు యూనిఫామ్ అయిపోయిందిరా వాళ్ళది. అరే డిమార్ట్కు వాల్మార్ట్కు మొన్న కడిమారు డ్యామ్ కాడికినరా, మొత్తం నైట్లా కనిపిస్తుంది. నైట్లా జాతర. ఇది ఏం జాతర ఏందో అనుకున్నాం కానీ నైట్లకున్న వీళ్ళ మొత్తం తీసేస్తారు. శ్రీకాంత్ ఎట్లనో ఏమో అన్న. 2025 కదా, సీరియల్ కట్టడం బాగా ఇబ్బంది అవుతుందని నైట్లా జాతర పెట్టిర్రు వాళ్ళు. ఇంకేంది నైటీలతో? వాళ్ళకు అర్థమవుతలేదు. ఆ నైట్ల మీద వేసుకుని రోడ్ ఎక్కితే వాళ్ళ ముఖంలో కళ పోతుందని అర్థమవుతలేదు. ఆవన్నా నిజమన్నా, వాళ్ళు డ్రెస్ వేసుకున్నా సారీ కట్టినా ఏమన్నా ఉంటారా అన్న, కానీ నైటీలు వేసుకుని అంత ఎటో ఉంటారు ఘోరంగా. నల్లగా ఉన్నా కానీ ముఖంలో కళ ఉంటాయి రా డ్రెస్ ఎత్తే. ఆ నైటీలు వేసుకొని అటు ఇటు తిరిగే వారికి అనిపిస్తుంది తెలుసా, ఈ పిసది ఏడికెళ్ళి వచ్చిందో ఈ పిసది. గట్లనేనా అన్న? అలా ముఖాలు చూసినా పని చేసుడైంది మనం. ఎందుకు తెలుసా? నైటీలు వేసుకొని రోడ్ ఎక్కుతుర్రని. వాళ్ళతో చెప్పకుండా ఇజ్జత్ పోతుంది. అవునా? మరి నేను కూడా ఏం చెప్పాలరా? అందరు కూడా నైటీలు అని రోడ్డు మీద కనిపిస్తుందని నాకే మంచిగా అనిపించలేదని చూసుడే పని చేసిండ్రా నేను. అన్న మొన్నకి హాస్పిటల్ పోయినా అన్న, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నైటీలాగా అనిపిస్తున్నాయి. ఏం చేయాలన్న? అబ్బాతోడే ఇంటికాడ ఉన్నప్పుడేమో మంచి శారీలు కట్టుకొని మంచి డ్రెస్సులు వేసుకొని ఉంటారు. ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు అన్న కొంచెం చూసేదానికి వచ్చిన వాళ్ళు కూడా నైటీలు వేసుకొని వస్తారు అన్న, కొంచెం డ్రెస్ వేసుకొని వస్తే ఏమవుతుందన్న. కానీ వాళ్ళకు కూడా యూనిఫామ్ అయిపోయిందన్న. వచ్చి ఏంటంటే మన మొగలను చూడకుండా అయిపోతున్నాం వాళ్ళని. ఇంకెక్కర్రా, మన విలువ ఏముందిరా? అంత అయిపోయింది. ఇక మనం చూసుడే పని చేసినాం ఆ నైటీలు చేయడానికి. నైటీలు ఎత్తాలు ఎట్లుంటారు తెలుసా? కర్రైనా ఉంటారు. అదే నల్ల బంగారం అయినా సూపర్ కనిపిస్తారు ఆ డ్రెస్సులు ఎత్తాయి ఇట్లా. వీళ్ళు ఎందుకు గిట్లా ఎత్తుర్రో నాకు అర్థమవుతలేదు. కాదన్నా, 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈ నైటీలు వేసుకొని తిరుగుతురు. ఇది ఏం కోసగా వచ్చింది అన్న? ఈ ముసలోళ్ళు కూడా నైటీలే వేయబట్ట అవసరమా అన్న? కొంచెం డ్రెస్ వేసినా కానీ అందం ఉంటుంది, శారీ కట్టుకున్న అందం ఉంటుంది అంటే ఇది ఏందన్న నాకు ఈ గోస? నేను బ్యాచులర్స్, నాకు పెళ్ళి కాలేదు, నన్ను వాళ్ళు చూస్తారన్న. నిన్ను విషయానికి వచ్చి రారా? అది కాదురా, వాళ్ళు నైటీలు బంద్ చేసుకొని రోడ్ ఎక్కుతే ఎంత మంచిగా ఉంటారా? జుత్తి కదా ఇప్పుడు నైట్ వేసుకొని వాళ్ళ అమ్మాయి ఏమో పొద్దున్న పని చెప్పిందని తిట్టమంటే పొద్దున కానీ నైటీలతో గోలైందిరా. నాకు అర్థమవుతలేదు. నైటీలు తీసేవనరా, డ్రెస్సులు వేసుకోమనరా, కొంచెం ముఖంలో అందం ఉంటుంది. ఇక రేపు మాపు పెళ్ళిళ్ళల్లో కూడా గివే నైటీలు వేసుకొని వస్తారు కావచ్చు. ఇంకేముంది, నేను ఈ కలర్ వేసుకొని వస్తాను, నేను ఆ కలర్ వేసుకొని వస్తాను, మీరు కూడా గది వేసుకొని రారా అన్నట్టున్నారు కదా రా. కావన్న, నైటీల జాతర అంటే నైటీల లాగానే ఉంటుంది, ఇంకేముందన్న. మన యూత్ పిల్లలు ఆంటీలను అమ్మాయిలు చూడకుండా అవుతున్నాయి ఈ నైటీలు వాటికి. ఈ నైటీలు ఎటువైనా కానీ అవేనా? అయ్యా ఫ్రీ బస్ వచ్చిందని ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కుతురా నైటీలతో. ఏం చెప్పు అంటున్నావు అన్నా? మొన్న ఎయిర్పోర్ట్ పోతాను పోయినరా, ఎయిర్పోర్ట్లో కూడా అదే నైటీలు వేసుకొని వచ్చారా. అరే వాళ్ళ కొట్టి యూనిఫామ్ అయిపోయిందిరా. నేనేం చెప్పాలరా? ఆ లైట్ల కింద ముసలోళ్ళు కూడా మంచిగా మెరుతారా. ఈ నైటీలు వేసే వరకు ఆ మోకాలను చూడబుద్ధి అయితే లేదురా. అది ఏం నైటీలు రా? నాకు అర్థమవుతలేదు. ఓ అక్కలాలా చెల్లెలారా, మంచి డ్రెస్సులు వేసుకోరు కొంచెం బయటకు వస్తే. నైటీలు బంద్ చేయరు అక్కలాలా చెల్లెలారా. కొంచెం ముసలోళ్ళు కూడా ఆంటీలు డ్రెస్సులు ఎత్తుర్రు. మీకేమైంది అవ్వాలి? అలా కొంచెం మంచి డ్రెస్సులు వేయరు ప్లీజ్ మా కోసం అన్న. ఎందుకనంటే మేము వేరే అమ్మాయిలను కూడా చూడకుండా అయిపోతున్నాం ప్లీజ్. అబ్బా అక్కలలా చెల్లెళ్ళలా అంటున్నావు. వాళ్ళు మీ అక్కలైనా చెల్లెలైనా కానీ నువ్వు చెప్పినట్టున్నారా.
ఎందుకనంటే కంపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి అవే. మళ్ళీ అదే చలికాలం గదే నైటీలు, గదే ఎండాకాలం గవే నైటీలు, మళ్ళీ వర్షాకాలం గవే నైటీలు. ఇవి డజన్ డజన్ కొనిపెట్టిరు కావచ్చురా. ఏటివైనా గివే నైటీలు వేసుకొని వస్తుర్రు. సీని అమ్మ ఎందుకురా ఇవి నైటీలతో బయటకు వచ్చుడు. నాకైతే దుకాణాలకైనా నైట్ మీద కనిపిస్తాను నువ్వు మందలే బుద్ధి అయితే లేదురా. ఇదేం కోస కానీ ఎత్తురో అవ్వతోడే అన్న. ఇదైతే నిజం అన్న. ఏ దుకాణాలకైనా కానీ ఆంటీ ఉండే మంచిగా చూద్దాం, కానీ ఇప్పుడు అట్లా కాదు. చూడబుద్ధి అయితే లేదు. ఏం చేద్దాం, ఇది ఇట్లనే ఉంటాయి మన జాతకాలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ రాజు కలిసిందంటే అది అంతే సంగతి. కావును కానీ అన్న పుట్టినచోడు కనిపిస్తలేడు, ఎటు పోయినాట. ఆడు గంగాధర పని ఎక్కుతుండు, నీకు తెలియదా? ఆడు ఏదో పని చేసుకుంటుండు, తేలవరా మనకెందుకురా పాపం పనుకొని. మరి ఆని ఫీలింగ్ ఎట్లుంది అడుగు, ఫోన్ చేద్దాం. పొట్టి రాజుగా నువ్వు ఎక్కడ ఉన్నా తొందరగా మన అడ్డకాడికి వచ్చేసేయ్. ఏం చెప్తున్నావురా, నాకు అర్థమవుతలేదు. మెసేజ్ పెట్టిన అన్న, టైపింగ్ చేసిన, టైపింగ్ పంపించిన పొట్టిరాజు గారికి. అన్న శ్రీకాంత్ అన్న, రాజన్న ఏమైంది చెప్పే, తొందర రమ్మని మెసేజ్ పెట్టినావు నువ్వు ఇంతకుముందే. కాదురా రాజు, పొట్టిరాజు గారు నేను ఒకటి అడిగితే చెప్పురా. అన్న ఏమైంది తొందర చెప్పేసే. అరే పొద్దునే వాకింగ్ పోతున్నావు కదా రా. అందరూ సీరియళ్ళలో కనిపిస్తురా, నైటీలలో కనిపిస్తురా? అవ్వదోడా అన్న, నేను భూమికి జానర్ లేను కానీ నువ్వు ఆ నైట్ల గురించి అడగకన్నా. వాళ్ళు ఇంటికాడు ఉన్నప్పుడు వేసిన ఏమని పేరు, ఇంకా బస్సు ఎక్కి కూడా నైటీలలో తిరుగుతుర్రు అన్న. అది ముసళ్ళైనా కానీ అదే నైట్ ఎత్తుంది అన్న. నేను ఏం చెప్పాలన్నా, కొంచెం మనం యూత్ పిల్లల్లో వాళ్ళని చూసుకుంటానన్న అంటే డ్రైవింగ్ చేయవచ్చు, అటు ఇటు పోవచ్చు అని చూస్తే లాస్ట్ కత్తే మనం వాళ్ళని చూడకుండా కూడా అయిపోతుంది అన్న. ఇట్లా మోపవుతుంది. చేసిన రాజన్న పొట్టిరాజు గారు కూడా చెప్తాను, ఇది ఏందన్నా చలికాలమా కలికాలమా? అరే బట్టే బాజుగా చలికాలంలో వర్షం కొడతలేదా రా, కాలం అనేది చేంజ్ అయిపోయిందిరా. ఇంకా నీకు తెలియదారా, ఎందుకంటే అయ్యలు చేసిన తప్పుడు కొడుకులకు రాకుతుంది. కానీ ఇప్పుడు ఎంట ఫోన్పే గూగుల్ పే ఎంత తొందర పని చెప్తుందో పాపాలు కూడా అంత తొందరగా కొడుతున్నాయి తెలుసారా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి, కమెంట్ చేయి, గంట సింబల్ అయితే కొట్టండి.